హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా పిడుగు వల్ల 24,000 మంది చనిపోతున్నారంట. 2,00,000 మంది గాయపడుతున్నారు. అసలు పిడుగు అనేది ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే, సూర్యుడు ఉపరితలం మీద 5,700 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. కానీ పిడుగు పడినప్పుడు ఏర్పడే మెరుపుకి ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో తెలుసా? సుమారుగా 29,000 డిగ్రీల సెల్సియస్. అంటే సూర్యుడి కన్నా 5 రెట్లు ఎక్కువ వేడి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కి 100 పిడుగులు పడుతున్నాయి. కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పిడుగుల నుండి మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్సీ ఫ్యాక్ట్స్. చాలా మందికి పిడుగు ఎలా పడుతుందో తెలియదు. మెరుపులు ఎలా ఏర్పడతాయంటే, మేఘాల మీద టెంపరేచర్ తక్కువగా ఉండడం వల్ల మేఘంలోని వర్షపు నీరు చిన్న చిన్న ఐస్ పార్టికల్ రూపంలో ఉంటుంది. అయితే విపరీతమైన గాలులు వీచినప్పుడు ఆ మంచు కణాల మధ్యలో రాపిడి జరిగి ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. దీనివల్ల పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు, నెగిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు విడుదలవుతాయి. అయితే దీనిలో పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు లైట్గా ఉండడం వల్ల మేఘంలోని పై భాగానికి వెళ్ళిపోతుంది. అలాగే నెగిటివ్ ఛార్జ్లో ఉన్న కణాలు బరువుగా ఉండడం వల్ల మేఘంలోని కింది భాగానికి వెళ్తుంది. మనకి తెలుసు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతుంది అని. అయితే ఏమైనా మేఘాలు దగ్గరికి వచ్చినప్పుడు ఛార్జ్ కణాలు కలుసుకోవడం వల్ల అక్కడ మెరుపు ఏర్పడుతుంది. అయితే ఒక్కొక్కసారి మేఘాల్లో ఉండే అడుగు భాగం నెగిటివ్ ఛార్జ్ కణాలు భూమి మీద ఉండే పాజిటివ్ కణాల ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటాయి. దానికోసం భూమి మీద ఎత్తున్న ప్రదేశాలు, అది చెట్టు కావచ్చు, లేదా కొండ కావచ్చు, లేదా మనిషి కావచ్చు, వీటి ద్వారా ఈ బాండింగ్ అనేది జరుగుతుందండి. మన బ్యాటరీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ చూస్తాం. ఎప్పుడైతే పాజిటివ్ అండ్ నెగిటివ్ కలుస్తుందో ఒక స్పార్క్ వస్తుంది. అలానే ఇక్కడ కూడా స్పార్క్ వస్తుంది. ఆ స్పార్కే పిడుగు. సరే, పిడుగు మన మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చూద్దాం. పిడుగు పడుతున్న సమయంలో చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. పిడుగులు పడుతున్న సమయంలో ల్యాండ్లైన్ ఫోన్లు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఆ పిడుగు మీ దగ్గరలో ఉన్న టెలిఫోన్ స్తంభానికి తాకవచ్చు. దాని ఎనర్జీ మీ బాడీకి కూడా తాకుతుంది. ల్యాండ్లైన్ బదులు సెల్ ఫోన్ వాడొచ్చు, అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు. పిడుగులు పడుతున్న సమయంలో టీవీ చూడకూడదు. అండ్ మీరు స్విచ్ బోర్డ్ నుంచి అన్ని ప్లగ్గులను తీసేయాలి. లేదంటే మీ ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది. పిడుగు పడే సమయంలో స్నానం, అలాగే ట్యాప్ కింద చేతులు కడుక్కోవడం, గిన్నెలు తోమడం వంటి పనులు చేయవద్దు. ఇంటి కిటికీల తలుపుల దగ్గర నిలబడకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఒకవేళ మీరు బయట ఉంటే మీరు షెల్టర్ని వెతుక్కోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు చెట్ల కింద మాత్రం నిలబడవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా కానీ. కరెంట్ స్తంభాలు కూడా. ఇవన్నీ పిడుగుని ఈజీగా ఆకర్షిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. పిడుగులు పడుతున్న సమయంలో గొడుగులను మాత్రం వాడకండి. ఒకవేళ మీరు కార్లో ఉంటే కార్ అన్ని డోర్లను మూసేసి మీరు మధ్యలో కూర్చోండి. అండ్ FM రేడియో లాంటివి పెట్టకండి. ఒకవేళ మీరు ఓపెన్ ఏరియాలో ఉంటే చెట్లకి దూరంగా తక్కువ ఎత్తున్న ప్రదేశంలో కూర్చొని తలని మోకాల మధ్యలో పెట్టుకోండి. అలానే కళ్ళు చెవులు మూసుకోండి. ఎందుకంటే అంత విపరీతమైన లైట్ వెలువడినప్పుడు సౌండ్ లైట్ కారణంగా వినికిడి శక్తి, కంటి చూపు పోవడానికి అవకాశం ఉంది. చివరిగా మీ జుట్టు నిక్కబరుచుకుంటున్నా, అంటే గూస్ బంప్స్ రావడం, మీ దగ్గరలో ఉన్న మెటల్ ఆబ్జెక్ట్స్ వైబ్రేట్ అవుతుంది అంటే నెక్స్ట్ పిడుగు మీ దగ్గరలో పడే అవకాశం ఉంది అనడానికి ఒక సిమ్టమ్. సో జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. సబ్స్క్రైబ్ టు ఆర్సీ ఫ్యాక్ట్స్.